వెల్కమ్ టు డెలిషియస్ ఫుడ్. హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. ఈరోజు వంట ఏంటో చూసుకుందామా? కాజు మటన్ ఇన్ రెస్టారెంట్ స్టైల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 4 లేదా 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 3 లవంగాలు, 3 యాలక్కాయలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని అది వేడైనాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ముందుగా ఆనియన్స్ అనేవి మాడిపోకుండా అలా తిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వంటింటి చిట్కా. ఏదైనా నాన్ వెజ్ ఐటెం చేసేటప్పుడు ఆ పాత్రలకు ఉన్న నీసువాసన అనేది పోదు. కాబట్టి ఆ టైంలో మనం బియ్యం కడిగి పెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ వాటర్ పడేయకుండా పక్కన గిన్నెలో పెట్టుకొని ఉంచుకుంటే ఆ నీసువాసన వచ్చే పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలో ఈ బియ్యపు నీళ్ళు పోసి పెట్టినట్లయితే ఆ స్మెల్ అనేది పోతుంది. ఈ చిట్కా మీరు ఉపయోగించుకొని ఎలా వచ్చిందో తర్వాత కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని వేపుకోవాలి. పుదీనా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న 1 కేజీ మటన్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మటన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ వాటర్ అనేది పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం ఆ వాటర్ అనేవి మొత్తం పోవాలి. ఈ ప్రాసెస్ అనేది మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఎవరెస్ట్ మీట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకొని కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి. ఆల్రెడీ నేను సాల్ట్ ఫస్టే ముక్కలు ఉడికేటప్పుడు వేసాను కాబట్టి ముక్కలకు ఆల్రెడీ ఉప్పు పట్టిద్ది. ఇలా కొంచెం సేపు గరం మసాలా, కారం ఇవి వేసుకుని మగ్గనిచ్చి ఇలా ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న 1/2 కప్ కాజు మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ 5 విజిల్ వచ్చిన తర్వాత ఆ గ్యాస్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసుకొని ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న కాజు పేస్ట్ని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. 20 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న టైంలో ఉప్పు సరిపోయిందా లేదని చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం సరిపోకపోతే ఇలా ఉడికే టైంలో కొంచెం ఉప్పు, కారం వేసుకోవచ్చు.
లేదా మైల్డ్గా ఉండాలనుకునేవారు అలా ఉంచుకోవచ్చు. ఇలా 20 మినిట్స్ ఉడికిన తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.